దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత పేరు అమల్లోకి వచ్చిన రెండో రోజే కరీంనగర్ జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ 1 టౌన్ పోలీసులు ఆయనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ప్రభుత్వ అధికారులు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని కరీంనగర్ 1 టౌన్ పోలీసులు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజూరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ నాకు జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు. ఇంటియూ ఏ రైట్ ఉంది నన్ను అడగడానికి? on what basis did he give this notice to MBO? 100% ఈ డియో నిన్నైతే ఇష్టపెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేది లేదు. మేడం ఎన్నో పరిస్థితులు నా రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితిగా డిఓని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి. నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు ఉన్నదా అనేది రివ్యూ పెట్టుకున్నాను. ఎమ్మెల్యే తప్పుందా మేడం దగ్గర? హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.